ఈ సాయంత్రకాల సమయం మరొకసారి ప్రభు సన్నిధిలో ఈ 4వ కూటంలో ప్రభువును స్తుతించడానికి, ఆయన నామమును ఘనపరచడానికి, ఆయన మాటలు వినటానికి ప్రభు మనందరికీ మరొక గొప్ప అవకాశం ఇచ్చారు. నిజమన్న వారందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాయంత్రకాల సమయం ప్రార్థనాపూర్వకంగా ఈ చక్కని సమావేశాన్ని ప్రారంభించుకుందాం. ఎక్కడి వరకు అక్కడ కళ్ళు వంచి మోకాళ్ళుని ప్రభు పాదాల దగ్గరికి వచ్చి జరిగిన 3 కూటాలు ప్రభు అద్భుతకరంగా అభిషక్తులైన దైవజనులు నిలబెట్టుకొని చేరువచ్చిన మనందరితో ఎన్నో విషయాలు మన జీవితాలకు, మన కుటుంబాలకు కావలసిన మంచి విషయాలు ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. ఈ సాయంత్రం కలిసిన మరొకసారి ప్రభు మనందరితో మాట్లాడబోచుండగా వినగలిగిన చెవులతో, గ్రహించగల మనస్సుతో మనందరినీ దేవుడు సిద్ధపరచాలని, ఆయన పరిశుద్ధ ఆత్మశక్తి చేత దైవజనుల ద్వారా మాట్లాడుతున్న మాటలు మనకు అర్థమయ్యే రకంగా దేవుడు మనల్ని వాక్యంలోనికి మమ్మల్ని నడిపించులాగన ప్రార్థన చేద్దాం. అయ్యా, ఈ సాయంత్రకాల సమన దీనులమైన పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాం. దీనులమైన సన్నిధిలో మనస్ఫూర్తిగా నిన్ను స్తుతిస్తూ ఉండగా మా స్తుతులపై మీరు ఆసీనులు అవ్వండియా. నీ మాట వినాలని ఆశతో ఉన్నాము. నీ మాట చేత మమ్మల్ని తృప్తిపరచండి. మీ ఆ మాట చేత మా జీవిత స్థితిగతులను మార్చండి. మీ మాట చేత మా స్థితిని ఈ రోజున ఏ స్థితిలో ఉన్నామో మాకు తెలియచేయండి. ఆ స్థితిని విడిచిపెట్టుకొని నీవిచ్చే గొప్ప భాగ్యమును పొందుకోవడానికి కావలసిన మాటనివ్వండి అని ప్రభు సన్నిధిలో మోకాళ్ళుని ప్రభుని అడుగుదాము. ఎలాగనగా ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు మేలుతో తృప్తిపరిచేవాడు కనుక ఈ సాయంత్రకాల సమన ప్రార్థన చేసుకొని ఈ ప్రత్యేకమైన సమయాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి గమనించండి, పిల్లలు ఎవరో అల్లరి చేయొద్దు. ప్రార్థన అనగానే ఏం చేయాలి? మోకాళ్ళుని కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన. మన మధ్యనున్న కాటన్పాడు నుంచి వచ్చిన సహోదరులు దుర్గారావు గారు మన మధ్యకు వచ్చినట్లయితే ప్రార్థన చేస్తుండగా ప్రార్థనలో మనం కూడా ఏకీభవించి ప్రభుని అడుగుదాము. ఈ సాయంత్రకాల సమన దేవా, ఈ సాయంత్రకాల సమన ఈ కూడికను నీ పరిశుద్ధాత్మ ఆధీనంలో జరిగించండి, నాతో మాట్లాడండి అని ప్రభుని అడుగుదాము. ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపామయుడా, కనికరం కలిగిన దేవ, మహిమ గల దేవ, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. గడిచిన 3 రోజుల నుండి ప్రభువా తండ్రి నాయన 6వ కూడికలో మమ్మల్ని నడిపించుకున్నందుకు, నీ మహిమ ద్వారా నడిపించుకున్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. ప్రభువా, దూర ప్రాంతం నుండి వచ్చిన ఆశ కోరి వచ్చిన ప్రజలతో ప్రభు మీరు మాట్లాడండి, వారికి మంచి సమాధానం దయచేయండి నాయన. ప్రభువా స్తోత్రములు. ఎంతవరకు ప్రభువా ఈ బహిరంగ సభలో తండ్రి నేను మీ ఆత్మీయతో నీ మహిమతో నడిపించుకున్నందుకు వేలాది స్తోత్రములు ప్రభువా తండ్రి నాయన. ఇంతవరకు ప్రభువా తండ్రి నాయన జరిగిన మహిమ బట్టి మీకు వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. జరగబోయే కార్యక్రమంలో కూడా మీరే తోడు నడిపించండి నాయన. స్తోత్రములు తండ్రి. నన్ను ఈరోజు ఎవరైతే ఏ ఆహారం కోసం అయితే వేచి ఉన్నారో ప్రభా, ఎవరు ఏ కోరికతో ఉన్నారో ప్రభా, వారితో మీరు సూటిగా మాట్లాడి వారికి సమాధానం దయచేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి నాయన. స్తోత్రములు ప్రభువా. ఈ కూడిక అంతట్లోనూ మీరే తోడు నడిపించమని పరిశుద్ధుడైన ప్రభు యేసుక్రీస్తు నామమున మిక్కులుగా ప్రార్థించి ప్రాధేయపడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థనలు ఉందో మన మధ్యనున్న పల్లిశెట్టి రాజశేఖర్ గారు వచ్చి ప్రార్థన చేస్తుండగా మనందరం ప్రార్థనలు ఏకీవిద్దాం. ప్రార్థనలో ఉందాం. మన మధ్య సోదరులు పల్లిశెట్టి రాజశేఖర్ గారు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వశక్తుడైన యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. పరమ తండ్రి, గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడిన దేవా, ఈ సాయంకాల సమయంలోనైనా ఈ జనరల్ కన్వెన్షన్ 3వ దినమునైనా మీరు మమ్మల్ని అందరినీ సమకూర్చినైనా నీ సన్నిధిలోనైనా మేము ఏకీభవించి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి నైనా నీ మాటలు వినడానికి, నేర్చుకొనడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రములైనా. నీవు ఇచ్చిన ఈ యొక్క గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. యేసయ్యా, ఈ జనరల్ కన్వెన్షన్లోనైనా గడిచిన 2 దినములు కూడా నైనా ఎంతో అద్భుతంగానైనా
మీ నామను మహింపరుచుకున్న దేవా, ఈ 3వ దినము ఈ 2వ కూడికలో కూడా నాయనా మీరే నాయన అద్భుతంగా నడిపించండి. నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఈ కూడికను మీరే నాయన మీ నామ మహిమార్థమే జరిగించండి నాయన. జరగనైనా నాయన పాటలు పాడుచుండగా నాయన బిడ్డల స్వరాలను మీరు దీవించండి ఆయన. మాకిచ్చిన స్వరాలతోనైనా నిన్ను స్తుతిస్తూ ఉండగా నాయన మీరే మీ కృపనివ్వండి తండ్రి నాయన. దేవా, వాద్యాలు వాయిస్తున్నానైనా బృందాన్ని కూడా మీరు దీవించండి ఆయన. ఆర్కెస్ట్రాకి నాయన దేవా నీ సన్నిధి నాయన, ఆర్కెస్ట్రా వాయిస్తున్న బిడ్డలకి నీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభువా. మీరే తోడుగా ఉండి నాయన పాటల ద్వారా మహిమ పొందండి ఆయన. అలాగే నాయన ఆరోగ్యము గల నాయన నీ రెక్కల క్రింద నాయన మమ్మల్ని అందరినీ ఆయన కాపాడుచున్న దేవా, ఆయన ఈ వైరస్ ప్రబలుతున్న దినాల్లో కూడా నాయన ఎటువంటి ఆటంకము లేకుండా నాయన దేవా ఎంతో సంతోషకరంగా నిన్ను సన్నిధిలో మేమందరము నాయన నిన్ను స్తుతించడానికి నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి నాయన జరిగిన వాక్య పరిచర్లో నాయన ఈ దేన దాసులు మీరు నిలవబెట్టుకుని నాయన మీ అభిషేకంతో నింపినైనా మాకు కావాల్సిన మీ యొక్క ఆత్మీయ మాటలు మీరు మాకు బోధించండి ప్రభువా. నేను ఆశగల ప్రాణముతోనైనా మేలుతో నింపే దేవుడు నాయన, తృప్తిపరిచే దేవుడు తండ్రి నాయన. ఆశతో వచ్చిన ప్రతి బిడ్డను నాయన నీ వాక్యముతో తృప్తిపరచండి ప్రభువా. మీరు మాట్లాడండి నాయన, ప్రతి వ్యక్తితోనూ ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడండి నాయన. దేవా, ఈ కూడికల ద్వారా నాయన వారి జీవితాల్లోనైనా దేవా మేలు పొందుకోవడానికి నాయన, వారి జీవితాల్లోనైనా సమాధానం పొందుకోవడానికి మీరు నాయన ఈ కూడికలనైనా మీరు వారికి ఆశీర్వాదకంగా జరిగించండి ఆయన. ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చిన దేవా ప్రతి బిడ్డను బట్టి వారి కుటుంబాలను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థము కాదన్న వాక్య ప్రకారం నాయన దేవా ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ ఒక ప్రయాస వ్యర్థము కాకుండా నాయన రెట్టింపు ఆశీర్వాదంతో నింపండి నాయన. దేవా మీరే తోడై ఉండండి నాయన. ఈ కూడిక అంతటి నాయన మీ నామ మహిమార్థమే మీరే జరిగించి నాయన మీరే మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థనలు నడిపించిన సహోదరులిద్దరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరి సోమవారం నుంచి ఉదయకాలం మొదలుకొని ఈ క్షణం వరకు దేవుడు తన కరుణహస్తాన్ని మనకు తోడుగా ఉంచి చక్కని వాతావరణ సమక్షంలో చక్కని కూటాలు ప్రభు జరిగిస్తూ ఉన్నాడు. చక్కని మాటలు మన జీవితాలకు ఆయన ఇస్తూ ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రకంగా మనము వచ్చామో మరలా తిరిగి మనల్ని ఆ స్థితిలో దేవుడు పంపించడం లేదు. మన జీవితాలు దుఃఖంతో వచ్చాయేమో, వేదనతో వచ్చాయేమో, విలువ లేని వారికి వచ్చామేమో, ఏ స్థితిలో వచ్చామో, కానీ మరలా దేవుడు రేపటి సాయంత్రకాల మనల్ని తిరిగి పంపిస్తున్నప్పుడు గొప్ప ఆత్మీయ ఆనందంతో గొప్ప ఆశీర్వాదములతో దేవుడు మనలందరినీ పంపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మంచి సమయంలో సంతోష్ విజయనగరం శ్రీకాకుళం నుంచి వచ్చిన సోదరి ఆధ్వర్యంలో ఒక చక్కని పాట పాడుతుండగా మనందరం కలిసి ఏకీవించి ప్రభు నామమును కనపరుద్దాం.
దివ్యక్షేత్రమా స్తోత్రగీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రారుడా నిరంతరం నీవే వెలుగని నిత్యమైన శ్వాసం నీవని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్యం నీవని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్యం నీవని నీ సన్నిధి వీడగా సన్నుతించి పాడనా నీ సన్నిధి వీడగా సన్నుతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రారుడా సర్వసత్యమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై సర్వసత్యమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై లోకమహిమ చూడక నీ జాడలు వీడక లోకమహిమ చూడక నీ జాడలు వీడక నీతోనే నిలవాలి నిత్య సీయోనులో ఈ దర్శనం నా ఆశయం ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రారుడా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా
నిన్నే నా యేసయ్యా పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా నీ సన్నిధి చాలయ్యా చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా నీ సన్నిధి చాలయ్యా ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా
హల్లెలూయా. ఆరాధించిరయా నేను కరుణగల యేసువా, కరుణగల యేసువా. జ్ఞానులు ఆరాధించిరయా నేను కరుణగల యేసువా, కరుణగల యేసువా. యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, 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 యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా. ఆదాము దోషము అంతము చేయను అవనిని వెలసిన ఆశ్చర్యకరుడా. ఆదాము దోషము అంతము చేయను అవనిని వెలసిన ఆశ్చర్యకరుడా. అసువులు వాయలు అవతరించిన కరుణగల యేసువా, కరుణగల యేసువా, కరుణగల యేసువా, కరుణగల యేసువా, కరుణగల యేసువా, కరుణగల యేసువా. నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రియుడా, మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రియుడా. అర్పించెదను సర్వస్వము కరుణగల యేసువా, కరుణగల యేసువా, కరుణగల యేసువా, కరుణగల యేసువా, కరుణగల యేసువా, కరుణగల యేసువా. This little light of mine, I'm gonna let him shine. This little light of mine, I'm gonna let it shine. This little light of mine, I'm gonna let it shine. Let it shine, let it shine, let it shine. Let it shine, let it shine, let it shine. Jesus is alive, I'm gonna let him shine. Jesus is alive, I'm gonna
ఇశ్రాయేలు దేవుడా మా కాపరి యేసయ్యా, ఇశ్రాయేలు దేవుడా మా కాపరి యేసయ్యా, నిత్యము స్తుతించి ఘనపరచెదన్, నిత్యము స్తుతించి ఘనపరచెదన్. స్తుతి చెల్లింతుము, స్తుతి అర్పింతుము పూజనీయుడా, స్తుతి చెల్లింతుము, స్తుతి అర్పింతుము పూజనీయుడా. ఇశ్రాయేలు దేవుడా మా కాపరి యేసయ్యా, నిత్యము స్తుతించి ఘనపరచెదన్, నిత్యము స్తుతించి ఘనపరచెదన్. కంటికి రెప్పలా కంటికి రెప్పలా కాయుచున్న దేవుడా, కొనుకక నిద్రించక కాపాడుచున్న నా దేవా. కంటికి రెప్పలా కాయుచున్న దేవుడా, కొనుకక నిద్రించక కాపాడుచున్న నా దేవా. నీ రెక్కల నీడలో నాకు ఉంది క్షేమము, నీ రెక్కల నీడలో నాకు ఉంది క్షేమము. స్తుతించుకుంటూ నిన్నే బ్రతికెదా ఈ పయనంలో, స్తుతించుకుంటూ నిన్నే బ్రతికెదా ఈ పయనంలో. ఇశ్రాయేలు దేవుడా మా కాపరి యేసయ్యా, ఇశ్రాయేలు దేవుడా మా కాపరి యేసయ్యా, నిత్యము స్తుతించి ఘనపరచెదన్, నిత్యము స్తుతించి ఘనపరచెదన్. ఎవరు మౌనంగా ఉండదు, ప్రతి ఒక్కరు చప్పట్లతో గనుడైన దేవుని మహింపరుస్తారు. చెట్టుకున్న మంచులా చెట్టుకున్న మంచులా హత్తుకున్న దేవుడా, కఠినమైన పరిస్థితిలో పోషించుచున్న పోషకుడా. చెట్టుకున్న మంచులా హత్తుకున్న దేవుడా, కఠినమైన పరిస్థితిలో పోషించుచున్న పోషకుడా. వినాశనమొచ్చినా నన్ను విడువనేసయ్యా, అంతము వరకు నిన్నే వెంబడించునా తండ్రి. వినాశనమొచ్చినా నన్ను విడువవేసయ్యా, అంతము వరకు నిన్నే వెంబడించునా తండ్రి. ఇశ్రాయేలు దేవుడా మా కాపరి యేసయ్యా, ఇశ్రాయేలు దేవుడా మా కాపరి యేసయ్యా, నిత్యము స్తుతించి ఘనపరచెదన్, నిత్యము స్తుతించి
ఘనపరచేదన్. స్తుతి చెల్లింతుము, స్తుతి అర్పింతుము పూజనీయుడా. 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 ఇశ్రాయేలు దేవుడా మా కాపరి యేసయ్యా. ఇశ్రాయేలు దేవుడా మా కాపరి యేసయ్యా. నిత్యము స్తుతించి ఘనపరచెదను, నిత్యము స్తుతించి ఘనపరచెదను. స్తుతి చెల్లింతుము, స్తుతి అర్పింతుము పూజనీయుడా. 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 హల్లెలూయా. చక్కని పాట పాడి ప్రభు నామని కనపరిచిన సహోదరులకు నా వంతులపై వందనాలు చెల్లిస్తున్నాను. మంచి సమయంలో మన మధ్యన ఉన్న సహోదరులు క్రాంతి కుమార్, పల్లిశెట్టి క్రాంతి కుమార్ వచ్చి మరొక పాట పాడుతుండగా సహోదరులతో కలిసి మనం కూడా ప్రభుని ఆరాధన చేద్దాం. చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తున్నాం. ఈనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. ఈనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. జీవదాతవు నీవని శృతి మించి పాడనా. జీవదారవు నీవని కానుకనై పూజించనా. జీవదాతవు నీవని శృతి మించి పాడనా. జీవదారవు నీవని కానుకనై జీవించనా. అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే. స్వరార్చన చేసేదనీకే నా స్తుతులర్పించేదనీకే. అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే. స్వరార్చన చేసేదనీకే నా స్తుతులర్పించేదనీకే. భీముడా అజేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. సుడిగుండాలే ఆవరించగా గమనములేని పోరాటాలే అరుపుచుండగా సమ్మతి లేని సుడిగుండాలే
తరుముచుండగా నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా వేలేని ప్రేమ చూపించి సిలువ చాటుని దాచావు వేలేని ప్రేమ చూపించి సిలువ చాటుని దాచావు సంతోషము నీవే అమృత సంగీతము నీవే స్తుతి మాలిక నీకే వజ్ర సంకల్పము నీవే దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా నిన్నే హృదయపూర్వక ఆరాధిస్తానయ్యా. నాకంటూ ఒక గడియను ఏర్పరిచి నా బాధ్యతలు నెరవేర్చడానికి, నా సమస్యలు తీరడానికి నాకంటూ ఒక అనువైనటువంటి సమయాన్ని ఇప్పటికే నిర్ణయించి ఉన్న నా గొప్ప దేవుడా, నువ్వు చేసిన నిబంధన నెరవేర్చువాడా, నీకే ఈ స్తుతి మాలిక అని చెప్తాం. ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా వీడి కలిగిన మనసుతో హృదయార్చనే చేసేదా కలిగిన మనసుతో హృదయార్చనే చేసేదా కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా కర్తవ్యము నీవే కనుల పండుగ నీవేగా విశ్వాసము నీవే విజయ శిఖరము నీవేగా కర్తవ్యము నీవే కనుల పండుగ నీవేగా విశ్వాసము నీవే విజయ శిఖరము నీవేగా దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా ఊహలకందని ఉన్నతమైన ఆ దివ్య నగరము, స్ఫటికమును పోలిన సుందరమైన రాజ్యం, పరలోక రాజ్యము చేరడానికి మన లక్ష్యంగా చేసుకొని ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగిపోదాం. అనునిత్యం ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ సియోనులో ఆయన సన్నిధిలో కనబడే వరకు
విశ్రమించకుండా పట్టు వదలకుండా ఆయన సేవిస్తూ ముందుకు సాగిపోదాం. ఊహకందని ఉన్నతమైనది దివ్య నగరమే, స్ఫటికము పోలిన సుందరమైనది నీ రాజమే. ఊహకందని ఉన్నతమైనది దివ్య నగరమే, స్ఫటికము పోలిన సుందరమైనది నీ రాజ్యమే. ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినాము. ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినాము. అమరలోకాన నీ సన్నిధిలో కొత్త కీర్తనే పాడెదరు. అమరలోకాన నీ సన్నిధిలో కొత్త కీర్తనే పాడెదరు. ఉత్సాహము నీవే, నయనోత్సవం నీవేగా, ఉల్లాసము నీలో ఉగల పల్లకి నీవేగా. ఉత్సాహము నీవే, నయనోత్సవం నీవేగా, ఉల్లాసము నీవే ఉగల పల్లకి నీవేగా. దీనుడా అజీయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. దీనుడా అజీయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద జీవదాతవు నీవని శృతి పెంచి పాడనా. జీవదారవు నీవని కానుకనై పూజించనా. జీవదాతవు నీవని శృతి పెంచి పాడనా. జీవదారవు నీవని కానుకనై పూజించనా. అక్షయ దీపము నీవే, నా రక్షణ శృంగము నీవే. స్వరాజ్యన చేసెద నీకే, నా స్తుతులర్పించెద నీకే. సంశయ దీపము నీవే, నా రక్షణ శృంగము నీవే. స్వరాజ్యన చేసెద నీకే, నా స్తుతులర్పించెద నీకే. సంతోషము నీవే, అమృత సంగీతము నీవే. మాలిక నీవే, వజ్ర సంకల్పము నీవే. సంతోషము నీవే, అమృత సంగీతము నీవే. సుఖి మాలిక నీవే, వజ్ర సంకల్పము నీవే. కర్తవ్యము నీవే, కనుల పండుగ నీవేగా. విశ్వాసము నీవే, విజయ శిఖరము నీవేగా. ఉత్సాహము నీవే, నయనోత్సవం నీవేగా. ఉల్లాసము నీలో ఊహల పల్లకి నీవేగా. జీవదాతము నీవని శృతి మించి పాడనా. జీవదారవు నీవని కానుకనై పూజించనా. జీవదాతవు నీవని శృతి మించి పాడనా. జీవదారవు నీవని కానుకనై పూజించనా. అక్షయ దీపము నీవే, నా రక్షణ శృంగము నీవే. స్వరాజ్యన చేసెద నీకే, నా స్తుతులర్పించెద నీకే. హల్లెలూయా.
హల్లెలూయా. అక్షయ దీపము ఆయనే, మన రక్షణ శృంగము ఆయనే, మన స్వరార్చన ఆయనకి, మన నోటితో యెహోవా ఫలము ఆయనకు సంపూర్ణంగా సమర్పిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంతో గొప్పవాడో, ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటో ఒక చక్కని పాట రూపంలో మనందరం కలిసి ప్రభుని ఆరాధించడానికి మంచి చక్కని పాట పాడిన సహోదరులకు, మరి అట్లాగే దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి అట్లాగే ఈ మంచి సమయంలో మరొక చక్కని పాట పాడుతుండగా చెన్నైపట్నం నుంచి వచ్చిన సహోదరులు ప్రసాద్ గారు వచ్చి ఒక పాట పాడుతుండగా ప్రభు నామను అందరం కలిసి ఘనపరుద్దాం. దేవునికి స్తోత్రంలో. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? శబ్దం వినపల్లా. హల్లెలూయా. మనం ఎందుకు సంతోషంగా ఉండాలంటే, నేను ముందే చెప్పాను, మన యెహోవా అనే దేవుడు ఎక్కడున్నారు? పైన ఉన్నారా, మన మధ్యలో ఉన్నారా? మన మధ్యలో ఉన్నారు, మన పక్కనే ఉన్నారు, మన ముందు ఉన్నారు. అందువలన మనము సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. విడువని దేవా, నన్ను నడిపిన దేవా, నన్ను రక్షించే దేవుడవు, నా ప్రియుడవు నీవే. నన్ను విడువని దేవా, నన్ను నడిపిన దేవా, నన్ను రక్షించే దేవుడవు, నా ప్రియుడవు నీవే. నేను త్రోవ తప్పినప్పుడు నా మార్గమైతివే, నా కష్టకాలమందు నన్ను నీవు మోసితివే. నేను త్రోవ తప్పినప్పుడు నా మార్గమైతివే, నా కష్టకాలమందు నన్ను నీవు మోసితివే. నన్ను విడువని దేవా, నన్ను నడిపిన దేవా, నన్ను రక్షించే దేవుడవు, నా ప్రియుడవు నీవే. నన్ను విడువని దేవా, నన్ను రక్షించే దేవుడవు, నా ప్రియుడవు నీవే. నా పాప జీవితమును నీవు తీసివేస్తివే, నేను బాధ పెట్టినప్పుడు నన్ను కరుణించితివే. నేను పాప జీవితమును నీవు తీసివేస్తివే, నేను బాధ పెట్టినప్పుడు నన్ను కనికరిస్తివే. నన్ను విడువని దేవా, నన్ను నడిపిన దేవా, నన్ను రక్షించే దేవుడవు, నా ప్రియుడవు నీవే. నన్ను విడువని దేవా, నన్ను నడిపిన దేవా, నన్ను రక్షించే దేవుడవు, నా ప్రియుడవు నీవే.
అడిగినవన్నీ నీవు ఇచ్చితివే, నా కోరికలన్నీ నీవే తీర్చితివే. నేను అడిగినవన్నీ నీవు ఇచ్చితివే, నా కోరికలన్నీ నీవు తీర్చితివే. నన్ను విడువని దేవా, నన్ను నడిపిన దేవా, నన్ను రక్షించే దేవుడవు, నా ప్రియుడవు నీవే. నన్ను విడువని దేవా, నన్ను నడిపిన దేవా, నా ప్రియుడవు నీవే. నన్ను విడువని దేవా, నన్ను నడిపిన దేవా, నన్ను రక్షించే దేవుడవు, నా ప్రియుడవు నీవే. నన్ను విడువని దేవా, నన్ను నడిపిన దేవా, నన్ను రక్షించే దేవుడవు, నా ప్రియుడవు నీవే. దేవునికి స్తోత్రములు. మమ్మల్ని చెన్నై నుంచి మా ఫ్యామిలీని ఇక్కడికి ఆహ్వానించిన మా మోహన్ అన్నయ్య గారికి ఈ యొక్క నిత్య సువార్త ప్రార్థన సహవాసం గత 5 సంవత్సరం నుంచి 5 సంవత్సరం నుంచి మా అన్నయ్య ప్రశాంత్ ద్వారా మాకు ఈ యొక్క సహవాసం కలిగింది. నిజంగానే చెప్పాలంటే మీ అందరికన్నా నేను చాలా ఆశీర్వదింపబడిన ఈ యొక్క సంఘము ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మేము ఎక్కువ అక్కడ తమిళ్ మాట్లాడతాము, నాకు తెలుగు రాదు. మేము తెలుగు వాళ్ళైనా కానీ మా భాష అంతా మీకు వింటున్నారు కదా, తమిళ్లాగానే ఉంటుంది. కానీ కొంచెం కొంచెం నాలో మార్పు తెచ్చి చాలా దైవిక కార్యాలు మేము సేవలో ఉన్నప్పుడు నాకు చాలా కార్యాలు చెప్పించాడు ప్రశాంత్ గారు. అది కాకుండా ఒక కుటుంబ ఐక్యత, ఒక ఫ్యామిలీ ఎలాగ ఉండాలి. అక్కడ మా చెన్నై వాళ్ళు అయితే మీలాగా ఉండరు, మాది మేమే, మీది అలాగ ఉంటారు. ఇక్కడ ప్రేమగా ఆప్యాయత, అంటే నేను వాళ్ళని తక్కువగా చెప్పలేదు, అక్కడ కల్చర్ అలాగా. కానీ ఇలా అక్కడ కాదు, ఇక్కడ ఎలాగంటే అందరూ ప్రేమతో ఆప్యాయతతో. ఒకసారి మీ యొక్క ప్రేమను చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంటుంది. ఏంటి వీళ్ళు ఎంత బాగున్నారే, మేము అక్కడ ఇలా ఉంటే బాగుంటుంది కదా అనుకుంటాము. కానీ దేవుడు మీకు ఇచ్చిన ఈ యొక్క ఐక్యత కోసం నేను దేవుని స్తోత్రిస్తున్నాను. అది కాకుండా ఈ యొక్క ఐక్యత, ఈ నిత్య సువార్త ప్రార్థన సహవాసము కళాకాలం ఎప్పట్లో ఎల్లప్పుడూ దేవునితో సహవాసం ఉండాలి. మనకు మనుషులొద్దు, మనకి అంటే చెప్తూ ఉంటారు ఆంధ్రాలో క్యాస్ట్ అవన్నీ మనకొద్దండి, దేశం మనకి చాలు. నేను చాలా నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చి. మెయిన్గా చెప్పాలంటే ఈ యొక్క ఫ్యామిలీ బాండింగ్ అంటే మన ఐక్యత, అంటే కుటుంబం అందరూ, అది నాకు చాలా నచ్చింది. మేము ఇప్పుడు అంటే ఒక చిన్న సాంక్షన్ చెప్పాలంటే, నేను మా తమ్ముడు మా అమ్మ ఇప్పుడు ఒకటిగా ఉంటున్నాం. గత ఒక 3 years నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత నుంచి మేమందరం ఒకే ఫ్యామిలీగా ఉంటున్నాం. ముందు వచ్చి సపరేట్గా ఉంటాము, ఇక్కడ వచ్చిన తర్వాత అలాగ ఉండకూడదు, అందరం ఒకటిగా ఉండాలి అని ఇప్పుడు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ కానీ మేము ఏం ప్లాన్ చేస్తున్నామంటే అందరూ ఒకటిగా ఉండాలి. ఈ యొక్క గొప్ప సాక్ష్యాన్ని ఇక్కడ చెప్పుటకు ఇచ్చిన మా దైవజనులకి రియలీ థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ అన్న. అండ్ ఐ థ్యాంక్ ప్రశాంత్ ఫర్ ఎవ్రీథింగ్. ఒక 5 సంవత్సరాలు 2 years నాతో ఉన్నాడు, కానీ ఒక 20 years ఫీలింగ్ మా మధ్యలో ఉంది. అది దేవుడిచ్చిన ఒక సహవాసం. దేవునికే స్తోత్రం. సెకండ్ పాట పాడి వినిపించిన సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. పెద్దయ్య గారు అంటూ ఉండేవారు, నిత్య సువార్త ప్రార్థనా సహవాసం ఒక ఆత్మీయ కుటుంబం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చాము, ఎక్కడెక్కడో పుట్టాము, వేరే కులాలు, వేరే స్థాయి ఏమీ ఉండదు ఇక్కడ. పెద్దయ్య గారు ఆ రకమైన ప్రేమను చూపించారు. అదే ప్రేమ ఇంకనూ కొనసాగుతుంది. హల్లెలూయా. కడ వరకు కూడా ఆ ప్రేమ ఇక్కడ చాలినంత ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మంచి సమయంలో మరి చిన్న వయసులోనే దేవుని హస్తాల్లో బలంగా వాడబడుతున్న చిన్న బిడ్డలు సంతోష్ పాల్, పల్లిశెట్టి సంతోష్ పాల్, సంజయ్ పాల్, ఇద్దరు బిడ్డలు వస్తే ఒక చక్కని పాడుతూ ఉండగా
వారితో కలిసి మనం కూడా ప్రభుని ఆరాధన చేద్దాం. వందనాలు. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరిని బట్టి కాళ్ళు చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణము ఉన్నంత వరకు మరచిపోలేనయ్యా, నా ప్రాణము ఉన్నంత వరకు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా,
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? మనం లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే టైంలో మనం ఏం చేస్తున్నాం? ఇంట్లో కూర్చొని ఒకళ్ళొకరు గొడవ పడుతున్నాం కదా. కానీ ఇప్పుడు దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. మరలా ఈ అవకాశం వచ్చే సంవత్సరం వస్తుందో లేదో తెలియదు కదా. సో సంతోషంగా దేవుడు మన పైన చూపిన ప్రేమను బట్టి ఆయన్ని మనసారా ఆరాధిద్దామా? ఎంతోమంది చనిపోయారు కదా ఈ సంవత్సర కాలంలో. ఎన్నో వేల మంది చనిపోయారు, కానీ ఆ వేల మందిలో మనం ఎవ్వరం కూడా లేము. ఒక్కసారి దేవుణ్ణి మనసారా ఆరాధిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సోలిపోయిన వేళ ప్రేమతో వచ్చి మనల్ని ఆదుకున్న దేవుడు మన యేసయ్య మాత్రమే. అనేకులు మనల్ని చీదరించిన, అనేకులు మనల్ని చేరదీసుకోకపోయినా, నా కుమార్తె, నా కుమారుడా అని చెప్పి మనల్ని చేరదీసుకున్నవాడు మన యేసయ్య మాత్రమే. చప్పట్లు కొట్టు దేవుని ఆరాధిద్దాం. పాప భారము తోడా సోలిపోయిన వేళ ప్రేమతో చేరి నన్ను రక్తమిచ్చి కొన్నవే. పాప భారము తోడా సోలిపోయిన వేళ ప్రేమతో చేరి నన్ను రక్తమిచ్చి కొన్నవే. ఎలనే మరువగలను, ఎలనే మరువగలను, ఎలనే మరువగలను నీ ప్రేమ. ఎలనే మరువగలను, ఎలనే మరువగలను, ఎలనే మరువగలను నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా యేసయ్య, నీ ప్రేమ గొప్పదయ్యా యేసయ్య, నీ ప్రేమ గొప్పదయ్యా. ఒంటరినై కన్నీళ్లతో ఉన్నప్పుడు తన కుడి చేయి చాపి మనల్ని పట్టుకున్న దేవుడు, అంతము వరకు మన చేయి విడువని దేవుడు మన యేసయ్య. ఒంటరినై కన్నీళ్లతో దుఃఖములో మునిగినప్పుడు కుడి చేయి చాపి నన్ను
ప్రేమ గొప్పదయ్యా, యేసయ్య నీ ప్రేమ గొప్పదయ్యా. మనం అనేక సార్లు దేవునికి విరోధంగా పాపం చేసిన, అనేక సార్లు ఆయన్ని బాధ పెట్టిన, ఆయనకి ద్రోహులుగా నిలిచిన మన యేసయ్య మాత్రం మన చేయి ఎన్నడూ విడవలేదు. ఆయన ప్రేమ మన పట్ల ఎన్నడూ తగ్గిపోలేదు. యేసయ్య నీ ప్రేమ అంత గొప్పదయ్యా. మమ్మల్ని నిత్యము కంటికి రెప్పలా కాచి కాపాడే నీ ప్రేమ మేము ఎలా మర్చిపోగలం యేసయ్య? నీ ప్రేమ ఎంత గొప్పది యేసయ్య. అనేక మంది మా చేయి విడిచిన నీవు మా చేయి విడవలేదయ్యా. మా తల్లిదండ్రులు మమ్మల్ని మరిచిన నీవు మమ్మల్ని మరిచిపోలేదయ్యా. నీకు అనేక సార్లు మేము ద్రోహం చేసిన మమ్మల్ని నువ్వు ప్రేమతో చేర్చుకున్నావు యేసయ్య. నీ ప్రేమ ఎంత గొప్పది యేసయ్య. మేము ఎలా మర్చిపోగలం యేసయ్య? అల్పులమైన వారము మమ్మల్ని ఘనమైన వారిగా చేసావు యేసయ్య. మమ్మల్ని ఉన్నతమైన స్థానంలో మమ్మల్ని నిలబెట్టావు యేసయ్య. నీకు స్తోత్రం. పెంట గుప్పలో ఉన్న వారమైన మమ్మలను నువ్వు చేర్చుకున్నావు యేసయ్య. మా హస్తాన్ని అయ్యా నువ్వు మా హస్తాన్ని పట్టుకున్నావు యేసయ్య. అయ్యా మా చేతి నువ్వు పట్టుకొని ఎన్నడూ మమ్మల్ని విడిచిపెట్టలేదు యేసయ్య. అంతము వరకు మా చేయి విడువని దేవుడు యేసయ్య. నీకు స్తోత్రం. అయ్యా నిన్ను పోలిన వారెవరు ఈ లోకంలో లేరేసయ్య. నీవు ఒక్కడువు మాత్రమే నిజమైన దేవుడువు. కల్మషం లేని ప్రేమతో మమ్మల్ని ప్రేమించేవాడవయ్యా. మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిద్దాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ఒక్కసారి ఆయన ప్రేమను తలంచుకుందామా. యేసయ్య నీ వంటి వారు ఎవ్వరు నువ్వు లేరు యేసయ్య. మేము నిన్ను మనసారా ఆరాధిస్తాం యేసయ్య.
పెద్ద దేవుని ఆరాధిద్దాం, మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా, మా మధ్య సంచరిస్తున్నవాడా నీకు స్తోత్రమయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని నువ్వు చూస్తున్నావు యేసయ్యా. ఏ బిడ్డతే కృంగి ఉన్నారు, ఏ బిడ్డతే ఆశతో నీ సన్నిధికి వచ్చారో వాళ్ళని ఒక్కసారి మీరు తాకండి యేసయ్యా. ఒక్కసారి వారి హృదయాలను తెరవండి యేసయ్యా. వారి హృదయ భారాన్ని మీరు తొలగించండి యేసయ్యా. అయ్యా నీకు సమస్తము సాధ్యమే, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు యేసయ్యా. కరుణతో నడిపితివయ్యా. అవునేసయ్యా స్తోత్రమయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. రెండు చేతులు పైకెత్తి ఎవరైతే కృంగి ఉన్నారో, ఎవరైతే కన్నీటితో ఉన్నారో, మీరు విశ్వాసంతో దేవుణ్ణి అడిగితే గొప్ప సంతోషంతో మీ హృదయాన్ని నింపబోతున్నాడు ఈ రాత్రి. ఆరాధన ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. పరిశుద్ధాత్మదయమా మా మధ్యలో ఉంటున్నట్లయితే అయ్యా, ఇక్కడ ఎవరైతే రోగులుగా ఉన్నారో వాళ్ళని స్వస్థపరచండి అయ్యా. ఎవరైతే సమాధానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సమాధానంగా ఇచ్చేయండి అయ్యా. అయ్యా ఈ లోక వ్యసనాలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని విడిపించగల సమర్థుడవనివయ్యా. అయ్యా వీటన్నిటికంటే గొప్పవాడివి నీవయ్యా. మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చారయ్యా, నీకు స్తోత్రం. మేము బ్రతికి ఉన్నామంటే అది నీ కృప యేసయ్యా. మేము నీ సన్నిధిలో నిలిచి ఉన్నామంటే అది నీ కృప యేసయ్యా. మేము సంతోషముగా అయ్యా నిన్ను ఆరాధిస్తున్నామంటే నీ కృప యేసయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. స్తోత్రమయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన. రెండు చేతులు పైకెత్తి మరలా మనకి అవకాశం వస్తుందో లేదో తెలియదు, మనసారా దేవుణ్ణి ఆరాధించండి. ఆయన మన స్తుతుల పైన ఆసీనుడై ఉన్నాడు. ప్రతి ఒక్క హృదయాన్ని ఆయన చూస్తున్నవాడు. మరణపు ముళ్ళను జయించిన వాడు మన యేసయ్య. యేషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. నిన్ను పోలినవారెవరు? వెంచేయు దేవుడవు, నిన్ను
యేసయ్యా. నీవే మా ఆధారం యేసయ్యా, మా ఆశ్రయ దుర్గము నీవే యేసయ్యా, మా కోటవి నీవే యేసయ్యా, మా ధైర్యము నీవే యేసయ్యా. పరిశుద్ధాత్మనేమ నీకు స్తోత్రమయ్యా, సజీవుడా నీకు స్తోత్రమయ్యా. మరణపు మార్గంలో మేము నడిచామయ్యా, నీకు విరోధమైన మార్గంలో మేము నడిచామయ్యా. అయినను మమ్మల్ని ప్రేమతో చేర్చుకున్నావు, మమ్మల్ని నా కుమార్తె నా కుమారుడా అని హత్తుకున్నావు యేసయ్యా. మమ్మల్ని నీ మార్గంలో నడిపిస్తున్నావు, పరలోక రాజ్య వారసులుగా మమ్మల్ని చేర్చుకుంటున్నావు యేసయ్యా, నీకు స్తోత్రం. ఎటువంటి భయంకరమైన వ్యాధి కూడా మమ్మల్ని సోకలేదు యేసయ్యా. నువ్వు మాతో ఉన్నావు యేసయ్యా, నీ శక్తి మాలో ఉందేసయ్యా, నీ అభిషేకం మాలో ఉందేసయ్యా, నీ మహిమతో మమ్మల్ని నింపావేసయ్యా. మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా యేసయ్యా, నీ మహిమ మేఘము మాతో ఉందేసయ్యా, నీకు స్తోత్రం. మహిమకు పాత్రుడవు, ఘనతకు అర్హుడవు నీవు మాత్రమే యేసయ్యా. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీ నామం బట్టి మేము మా చేతులెత్తేదం. మహిమకు పాత్రుడా, రెండు చేతులు పైకెత్తి ఆఖరిగా దేవుని ఆరాధిద్దాం. మరలా మనకి అవకాశం వస్తుందో లేదో తెలియదు కదా, ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి దేవుని ఆరాధిద్దామా? మన జీవితంలో దేవుడు చేసిన మేలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. చెప్తాం. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా స్తుతుల పైన ఆసీనుడైన మా యేసయ్యా, నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. పరిశుద్ధాత్మనేమనికి స్తోత్రం, సజీవుడానికి స్తోత్రం. అయ్యా, ఇప్పటి వరకు జరిగిన ఆరాధనని మీరు అంగీకరించారని మేము నమ్ముతున్నామయ్యా. అయ్యా, నువ్వు సజీవుడవు, మా మధ్య సంచరిస్తున్నవాడువు, నువ్వు మా మధ్య కార్యం జరిగిస్తున్నవాడు. అయ్యా, నీకు స్తోత్రం. మేము ఏ విధంగా కూడి ఉన్నామంటే అది నువ్వు మా పైన చూపించిన కృపే యేసయ్యా. మేము ఈ మధ్య క్షేమంగా ఉన్నామంటే అది నీ కృపే అయ్యా. ఎనలేని ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు. నీ రుణం మేము ఎలా తీర్చగలం యేసయ్యా? నువ్వు లేకుండా మేము ఎలా బ్రతకగలం యేసయ్యా? నీవు మాత్రమే పూజించబడాలి, నీవు మాత్రమే ఘనపరచబడాలయ్యా. ప్రతి మోకాలని ఎదుట వంగాలయ్యా, ప్రతి నోరుని ఎదుట ఒప్పాలయ్యా. నీవే దేవుడు అని ప్రతి నోరు ఒప్పాలేసయ్యా.
అయ్యా నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తాను. నీకు స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డ నీ చేతికి అప్పగించుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్క హృదయాలలో ఏముందో నీకు తెలుసు. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు సంతోషంతో నింపండి. ప్రతి ఒక్క గిన్నెను మీరు నింపండి యేసయ్యా. ఎవరు ఖాళీగా వెళ్ళకూడదు యేసయ్యా. ప్రతి ఒక్క గిన్నె నిండాలి యేసయ్యా. మాతో మాట్లాడండి దైవజనుని ఆత్మ అభిషేకించి మాతో మాట్లాడండి అయ్యా. నూతన అభిషేకంతో నింపండి, నూతన మహిమతో నింపండి అయ్యా. లోతైన మర్మాలను మాకు తెలియజేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపించుకుంటూ నజరుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ఒక పాట పాడుతుండగా మన ప్రేమపూర్వక అర్పణను ప్రభు సన్నిధిలో అర్పిద్దాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరుడు చోడిశెట్టి నిఖిల్ తేజ ముందుకొచ్చి ఒక చక్కని పాట పాడుతుండగా అందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మన అర్పణలతో కూడా దేవుని స్తుతిద్దాం. కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. అందరూ దయచేసి ఒక నిమిషం లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడి ప్రభు మన జీవితాల్లో చేయబోతే అద్భుత కార్యాన్ని విశ్వాసంతో పలుకుదాం. అలాగే మీరు నుంచి కొంచెం ముందుకు జరగండి, కొంచెం ముందు. డబ్బులు కొడదాం. అనుభవించ
హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది చాలాసార్లు తరచుగా అడిగే ప్రశ్న ఏంటంటే, అయ్యా ఇంకెంతకాలం, అయ్యా ఇంకెన్నాళ్ళు భరించాలి నీ వేదన, ఇంకెన్నాళ్ళు నాకు ఇలాంటి పరిస్థితి, ఇంకెన్నాళ్ళు ఈ శోధన, ఇంకెన్నాళ్ళు ఈ బాధలు. ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నీకు విడుదల సమీపించింది, నీకు వెలుగు ఉదయించింది. ఇప్పుడు విన్నాం కదా, ఎవరు అలాంటి వారికి విడుదల ఇస్తారు? డబ్బు విడుదల ఇస్తుందా? పలుకుబడి విడుదల ఇస్తుందా? జ్ఞానం విడుదల ఇస్తుందా? అన్నీ ఉన్నాయి. ఆమె హైకోర్టు లాయర్, రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంది హైకోర్టులో, సర్టిఫికేటు చేతిలో ఉంది, విద్య ఉంది, పలుకుబడి ఉంది. కానీ అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ భయంకరమైన అపవాది ఆ పట్టి పీడిస్తున్న సమయంలో ఇవేమీ లేవు తన దగ్గర, ఇవేమీ లేవు. అంత శూన్యమైపోయిన పరిస్థితి, శూన్యమైపోయిన పరిస్థితి. ఎన్నోసార్లు అనేక నేను బ్రతుకుని ఇంకా అయిపోయింది, నా పని అయిపోయింది, తెల్లవారి దాకా నేను ఉండనేమో, తెల్లవారి దాకా కూడా ఉండనేమో, ఇదే నా చివరి మాట మీకు అన్నట్లుగా ఎన్నోసార్లు. కానీ ఎవరు చేయగలిగారు అని అంటే మన ప్రభు, మన సృష్టికర్త, నిస్వార్థంగా మనం ప్రేమించేదాన్ని. చాలాసార్లు దైవజనుల గురించి, నా గురించి, మా ప్రేమను గురించి చెప్తుంది కదా, అది మా సొంత ప్రేమేం కాదు, దేవుడు మమ్మల్ని ప్రేమించిన ప్రేమే, మేము దేవుని ద్వారా అనుభవిస్తున్న ప్రేమే, అదే మేము చూపిస్తున్నాం. ఆ ప్రేమ మాకే కాదు, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాల్లో కూడా పనిచేస్తుంది, మీ అందరి జీవితాల్లో పనిచేస్తుంది. ఈరోజు ఈ రాత్రి ఒక ప్రశ్నతో ఇక్కడ ఉండొచ్చు. అందరు బాగానే ఉన్న, అందరికీ కార్యాలు జరుగుతున్నాయి, అందరు విడుదల పొందుతున్నారు. ప్రభువా, నా బిడ్డ ఇప్పుడు ఇలా సాక్ష్యం చెప్తుంది, నా బిడ్డ ఇప్పుడు ఇలా పాట పాడతాడు. 3 సంవత్సరాల క్రితం ఆపరేషన్, ఆపరేషన్ జరిగి చేసిన ప్రాబ్లం, చేయకపోయినా ప్రాబ్లం, లైఫ్ రిస్క్ ఉంది, మాట రాదు, లేకపోతే చూపు రాదు, రకరకాలుగా డాక్టర్స్ చెప్పారు. వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి, వాళ్ళని తప్పు పట్టలేదు కానీ వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి చెప్పాను. కానీ దేవుడు ఆయన చూడడమే కాదు, మనందరికీ ఎన్ని చూపిస్తున్నాడు కదా వీడియోలో. మంచి వీడియోగ్రాఫర్ అయ్యాడు, ఫోటోగ్రాఫర్ అయ్యాడు, ఎడిటర్ అయ్యాడు. మాట ప్రాబ్లం వస్తుంది అన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న చాలామంది జీవితాలు ఇలాంటి అద్భుతాలు ఉన్నాయి. దైవజనులు మొదటి రోజు చెప్పారు, నువ్వు లేచి తిరగడం కష్టము అని. ఇవాళ మీతో పాటు ఎంతసేపు అయినా కలిసి మోకాళ్ళు వేయగలరు, అరిగిపోయి నేను చెప్పాను. లేచి నిలబడి మాట్లాడతారు, ప్రయాణాలు చేస్తున్నారు. ఒక్కొక్కరి జీవితాలు ఎన్నో అద్భుతాలు. ఈ రాత్రి వీళ్ళందరి జీవితాలు ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడే నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు, మీ జీవితాల్లో చేయబోతున్నాడు. ఇంకొకసారి ఈ మాట హృదయపూర్వకంగా పడదామా? విడుదల సమీపించేను, నీకు కాదు నాకు వెలుగు ఉదయించును. ఎంతమంది విశ్వాసంతో చెప్తారు ఈ మాట? నాకు విడుదల సమీపించింది, నాకు వెలుగు ఉదయించబోతుంది. ఒక గడియ ఉంది, ఈరోజు ఉదయం నేర్చుకున్నాం. ఒక గడియని సిద్ధపరిచాను, ఆ గడియ సమీపించింది, ఆ గడియ సమీపించింది. విశ్వాసం చేద్దామా? చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నాకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను,
నాకు వెలుగు ఉదయించును. విశ్వాసంతో బిగ్గర చేద్దాం. విడుదల సమీపించెను, నాకు వెలుగు ఉదయించును. చెప్తాం అందరు బిగ్గరగా. విడుదల సమీపించును, నాకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను. ఈ రాత్రి నువ్వు ఏ బాధతో వచ్చినా, ఏ వేదనతో వచ్చినా, ఏ సమస్యతో వచ్చినా, ఏ కన్నీటి అనుభవంతో ఈ స్థలానికి వచ్చినా కూడా ఈ రాత్రి విశ్వాసంతో ఈ మాట పలకండి. ఈ రాత్రే దేవుడు మీ జీవితాలు అద్భుతం చేయబోతున్నాడు. విడుదల సమీపించెను, నాకు వెలుగు ఉదయించును. 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 నాకు వెలుగు ఉదయించును, నాకు వెలుగు ఉదయించును. రాత్రి అలాంటి నిరీక్షణతోనే మీరు దేవుని సన్నిధిని అనుభవించాలి. ఈ రాత్రి మీ అందరి జీవితాలు ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా చూస్తున్నాడు. ఆయన గుంపుగా మనం చూడలేదండి. ఇక్కడ గుంపుగా ఉన్నామని అనుకోవద్దు, గుంపుగా చూడలేదు. ఒక్కొక్కరిని వ్యక్తిగతం చూస్తున్నాడు. ఆయన సమాజ మందిరంలో బోధిస్తుంటే 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీ ఎక్కడో మూలను కూర్చుంటే ఏసేమని చూసి అంటాడమ్మా, ముందుకు రా. అయ్యా, నేను ఎక్కడో నడుము వంగిపోయిన స్థితిలో ఉన్నాను కదా, ఎక్కడో మూల ఉన్నాను కదా. లేదమ్మా, నువ్వు రా, నీకు విడుదల వచ్చేసింది. చెక్కయ్య చెట్టుకి కూర్చున్నాడు. చెక్కయ్య త్వరగా దిగు, ఈ రాత్రి నేను నీతో ఈరోజు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. ఈ రాత్రి కూడా దేవుడు నేను పిలుస్తున్నాడు. నువ్వు ఏ పాపంలో ఉన్నావో, ఏ శాపంలో ఉన్నావో, ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ అపవాది శక్తుల చేత పీడించబడుతున్నావో, ఏ దుర్వ్యసనాలకు లోనైపోయి ఉన్నావో, ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు విడుదల సమీపించి ఉంది. సమాధిలో నివాసం ఉండేవాడిని చూసి అందరూ భయపడుతుంటే ఆయన దర్జాగా వెళుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనకు తెలుసు ఆ వ్యక్తికి ఈరోజు విడుదల సమీపించింది. ఇక మీద ఆ వ్యక్తి స్వస్థ చిత్తుడు కాబోతున్నాడు. ఇక మీద ఆ వ్యక్తి బట్టలు ధరించుకున్నవాడిగా ఉండబోతున్నాడు. ఇక మీద ఆ వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా, ఒక పద్ధతి తెలిసిన వ్యక్తిగా, ఒక జ్ఞానవంతుడిగా, ఒక ప్రయోజకుడిగా, కుటుంబానికి ఒక ఆదరణకర్తగా అతను ఉండబోతున్నాడు. మరియా మార్తలు చెప్తున్నారయ్యా, ఆ రాయి తీయొద్దని చెప్పు. వాడు ఇప్పటికే చనిపోయి 4 రోజులు అయిపోయింది, కంపు కొడతాడయ్యా. లేదు, దేవుని మహిమ మీరు చూస్తారు, మీరు పొర్లించండి రాయి పక్కకి. ఇది జరగదు, ఇక అయిపోయింది అనే రాయిని ఈ రాత్రి మీరు పొర్లించగలిగితే చచ్చిపోయిన నీ పరిస్థితిని ఆయన తిరిగి బాగు చేయగలడు, ఆయన తిరిగి బ్రతికించగలడు. ఇక అయిపోయింది, ఇక అంతా అయిపోయింది. ఇక ఎవరు దిగొచ్చినా ఇక ఎవరు ఏమి చేయలేరు అనుకున్నటువంటి నీ పరిస్థితులన్నీ కూడా మరలా తిరిగి చక్కబడబోతున్నాయి. నీకు విడుదల సమీపించింది, నీకు వెలుగు ఉదయించింది. నమ్మితే బిగ్గరగా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరికి ప్రార్థనలో ఉందా? అలాగే ప్రార్థనలో ఉందాము. మన సమయంలో సమర్పింపబడిన కానుకల నిమిత్తమై, జరగబోచిన వాక్య పరిచయ నిమిత్తమై, మన జీవితాలకు కావలసిన గొప్ప పాఠమును, గొప్ప సత్యమును ప్రభు దగ్గర నుంచి కోరుకుందాము. అందు నిమిత్తమై మన మధ్యన ఉన్న మన ఆత్మీయ తండ్రి గారు, పలిశెట్టి నరసింహరావు గారు తండ్రి గారి సహోదరులు పలిశెట్టి అప్పల నరసయ్య గారు మన మధ్యన ఉన్నారు. తండ్రి గారు వచ్చి ప్రార్థన చేస్తుండగా మనందరం ప్రార్థనలోకి వివిద్దాము. రాత్రికాల సమన మన జీవితాల్లో ఏవైతే అయిపోయినాయి అని అనుకుంటున్నామో, ఏ దుఃఖముతో వేదనతో నా పరిస్థితి మారదు, నా జీవితం ఇంతే అనుకుంటున్నారేమో, యేసయ్య చెప్తున్నాడు, అయిపోలేదు, నీ జీవితం ఇప్పుడే ప్రారంభమవుతుంది.
మన హృదయాలను ఆయన మీద ఆధారం చేసుకుందాం, పరిపూర్ణంగా ఆయన మీద ఆనుకుందాము. ఆయన దగ్గర మన జీవితాలకు చాలినంత ప్రేమ ఉన్నది, మనల్ని క్షమించగల ప్రేమ ఉన్నది. ఆయన ప్రేమ గొప్పది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. కృపా శిలువానికి కారణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామ స్థితులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నిత్య సువార్త ప్రార్థన సావాసము ద్వారా నా ప్రభా ఏర్పాటు చేయబడిన 4 రోజుల కూటుకులను బట్టి మీకు స్థితులు చెల్లిస్తున్నాము నాయన. ఘర్షణాన్ని 3వ దినం వరకు నైనా అద్భుత రీతిగా జరిగించారు తండ్రి, మీకు వందనాలు నాయన. ఇక రేపు దినమును కూడా ఘనంగా జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఎంతో ప్రయాసపడి నా ప్రభా ఈ కూడుకులు ఏర్పాటు చేశారు ప్రభా. ఈ కూడుకులు అనేక మంది రక్షణ పొందుకున్నట్టు కృప చూపించినందుకు మీ స్థితులు చెల్లిస్తూ ఉన్నాం ఆయన. ఎక్కడ దున్నడి బీడి భూమిలో మీరు దున్నడి వాక్యమైన విత్తనం వేయుడు ఫలించేవాడు నేనే అంటున్నాడు దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఆయన. అది ప్రయాసం వ్యర్థము కాకుండా నా ప్రభా అనేక మంది మీరు రక్షణ మార్గంలో నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. అనేక మందిని ప్రజలనైనా మీ సన్నిధికి వచ్చి ఉన్నారు దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నారు. వారితో మీరు మాట్లాడండి ఆయన, వారిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. ఇంతవరకు వారి జీవితాల్లో ఎలా ఉన్నారో నాయన, ఏమైనప్పటికీ నా ప్రభావ మీరు లేఖనం తెలవిస్తుంది నాయన. ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంఘటనలు తెలుసుకుంటే నీకు ఎంతో మేలు అంటున్నారు దేవా, మీకు వందనాలు నాయన. మీరేనా చెప్పినందుకు మీ స్తుతులు చెల్లిస్తూ నాయన. రేపు ఏమి సంభవించిన మీరు ఎనగరు నాయన అంటున్నారు దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఇంతలో కనపడంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు మీ జీవితాలనైనా ఇప్పుడైనా పర్వాలేదు అంటున్నారు స్వామి, మీకు వందనాలు అయినా. కన్నీరు రుచి దుఃఖించి ఉపవాసమును నాకు దగ్గర తిరిగి రండి అంటున్నారు దేవా, మీకు వందనాలు. మీ ప్రేమ ఎంతో గొప్పది నా తండ్రి, మీకు వందనాలు అయినా ప్రభా. ప్రతి వారు కూడా మారు మనసు ముందు రక్షణ పొందినప్పుడు మీ కృప దయచేయండి ఆయన. ప్రతి వారితో మీరు మాట్లాడండి ఆయన. ఇదిగో నేను తలుపు నదుడు తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని వారు తలుపు తెరిచిన వాళ్ళకి నేను వస్తాను, కలిసి భోజనం చేస్తామంటున్నారు దేవా. మా హృదయమైన తలుపు తెరిచిన ఆయన మిమ్మల్ని ఆహ్వానించే హృదయం మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాయన. మాలో ఉన్న చెడు కార్యములను ఒప్పుకొనినైనా విడిచిపెట్టడం సహాయం చేయనైనా. మీ ప్రేమ ఎంతో గొప్పదనా తండ్రి, మీకు వందనాలు అయినా. మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవా, మీకు వందనాలు అయినా. ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేయకుండా నా తండ్రి మీ చిత్తానుసారంగా నడిచినట్టు మీ కృప దయచేయండి ఆయన. ఈ మహా కూడుకులు బట్టి నా ప్రభావం మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేక మంది కూడుకులో గొప్ప మేలు పొందుకున్నట్టు మీ కృప దయచేయండి ఆయన. వారు హృదయాలు తెరవడి నా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన. మీకు వందనాలు నాయన. స్తోత్రము నాయన. పరిశుద్ధుడైన దేవా, మీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఇప్పుడైనా నాయన ప్రతి వారు కూడా నాయన మీ సన్నిధి కోర్చుకుంటూ సహాయం చేయండి ప్రభావ, మీకు వందనాలైనా. ఈ సావాసాలను దీవించి ఆశ్రయించిన ఆయన మీ దైవజన్లు వారి కుటుంబాలను కూడా మీ హస్తాలుగా అప్పగిస్తూ ఉన్నాం నాయన. వారిని ఏనాడు ఈడును ఎడబాయనని చెప్పిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తాను నాయన. దైవజన్లు వారు ఇంకా అనేక ఆత్మలు పట్టుబడినట్టు రక్షించబడినట్టు సహాయం చేయండి ఆయన. వారు ప్రయాస క్రీస్తు చేసినందుకు ప్రయాస వ్యర్థము కాదని మీ లేఖనం చెల్లిస్తున్నారు ప్రభావ. మీ అందువల్ల ఎంతగానో ప్రయాసపడి నా తండ్రి ఈ వాక్యాన్ని వివరిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఈ సంఘ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనేక మంది దూర భారం నుంచి వచ్చిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి స్వామి, మీకు వందనాలు నాయన. ఈ కూడుకులో నాయన ఊరికే వెళ్ళక నాయన ప్రతి వారు కూడా గొప్ప ఫలము పొందుకున్నట్టు సహాయం చేసి ప్రార్థన చేస్తున్నాయన దేవా. మీకు వేలాది వేల స్థితులు చెల్లిస్తున్నాయన. ఇంకా ముందున్న కాలం అంతా కూడా మీకు ఆపదల్లో బిడ్డలు ఉంచాను నాయన, మీకు వందనాయన. అనేక మంది నాయన మీకు సన్నిధిలో కానుకలు ఇచ్చి ఉన్నందుకు మీకు వందనాలు నాయన. మీ సేవలో వాడబడినట్టు మీ కృప దయచేయండి ఆయన. మీ ఆకాశ వాకులు ఇప్పమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నానైనా. మీ ప్రేమ ఎంతో గొప్పదని ఆయన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి నిలబెట్టిన వాడా, మీకు వందనాలు ఆయన. బాబా మీరు అక్కడి వరకు ఆయన మీ అందరూ నమ్మిక ఉంచిన ఆయన విశ్వాసంలో ముందు కొనసాగునట్టు మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాయన. ఇప్పుడు వాక్యం చెప్ప మీద ఆశను కూడా బలపరచాను ఆయన. 200 ఆత్మ 700 ఆత్మతో అభిషేకించి ప్రార్థిస్తూ ఉన్నాను ఆయన. మీ తేజ బాక్యమని ఇక్కడ ఉంచాను ఆయన. ఈ కూడి చుట్టూ మీద కావులా ఉంచమని ప్రార్థన చేస్తున్నాయన. ఏ దుష్ట శక్తులు చీకటి శక్తులు సమీపించకుండా దూరపరచమని అడుగుతున్నాం నాయన. ఎలిస్తా చుట్టూ మీద కావులు ఉంచిన విధంగా నాయన ఈ స్థలం చుట్టూ మీద కావులుగా ఉంచమని ప్రభువును రక్షణ యేసుక్రీస్తు నామమును ప్రార్థించి వేడుకుని నామ తండ్రి, ఆమేన్.